నమస్తే. ప్రస్తుతం మనం బోరబండ జూబ్లీహిల్స్లోని బోరబండ డివిజన్లో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్తో ఉన్నాము. మొత్తానికి ప్రచారంతో దూసుకెళ్తున్న పరిస్థితి. జూబ్లీహిల్స్ ప్రతి గల్లీ గల్లీ ఇప్పటికే ప్రచారంతో హోరెత్తిస్తున్న పరిస్థితి. అంతేకాదు పార్టీలో పెద్ద ఎత్తున చేరికల్ని కూడా ఇంతకుముందు మనం చూసాము. భారీగా బోరబండ డివిజన్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా చూసాము. ప్రస్తుతం ప్రజల నుండి ఎలాంటి స్పందన, అలానే నవీన్ యాదవ్ కు పాట కూడా అందించిన నల్గొండ గద్దర్ నర్సన్న కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ఆ పాట కూడా ఊపుతున్న పరిస్థితి జూబ్లీహిల్స్ లో. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాలను రసవత్తరంగా ఇక్కడ జూబ్లీహిల్స్ వైపే చూస్తున్న పరిస్థితి. నమస్తే నవీన్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉందన్న ప్రజల నుంచి రెస్పాన్స్? ప్రచారంతో ఇప్పటికే దూసుకుపోతున్నారు, ఎలా ఉంది? చాలా బాగుందన్న. ప్రజా ఏదైతే ఈ బై ఎలక్షన్లో స్థానిక నాయకత్వం కావాలని చాలా బలంగా ఒక అభిప్రాయం ఉండే పబ్లిక్లో. అందులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలైనట్టు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, ఇక్కడ మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న మా మీద నమ్మకం, అంటే ప్రజలకు అందుబాటులో ఉంటాడు, సమస్యలకి వాళ్ళ కష్టాలలో నిలబడతాడని నమ్మకంతో మా రేవంత్ అన్న, వీళ్ళందరూ కూడా ప్రజా అభిప్రాయం మేరకు ప్రజల్లో నన్ను గుర్తించడం, ఒక బస్తీవాసుడిగా వీళ్ళ కళ్ళ ముందు పెరిగినటువంటి నన్ను, వీళ్ళ బస్తీవాసుడిగా నన్ను పార్టీ గుర్తించడం నేనెంత సంతోషపడుతుంటే ప్రజలంతా ఇంకా ఎక్కువ సంతోషంగా ఫీల్ అవుతున్నారు. నవీన్ దగ్గరికి వెళ్ళి మనం ఫ్రీగా ఉండొచ్చు, మాట్లాడుకోవచ్చు, సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని ఈ పార్టీ నిర్ణయం చాలా స్వాగతిస్తాను. అట్ ది సేమ్ టైం అభివృద్ధి కార్యక్రమాల మీద చాలా నమ్మకం పెరిగింది. నేను ఈరోజు గత 10 రోజులుగా నేను ప్రచారంలో తిరుగుతూ ఉంటే అందరూ కూడా 30 సంవత్సరాలు కానీ అభివృద్ధి పనులు 2 నెలల్లో చేసినారని, చాలా రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ కూడా మారి ప్రజలు స్వచ్ఛందంగా అవన్నీ కూడా చెప్పడం, మా క్యాంపెయిన్లో వాళ్ళే స్వచ్ఛందంగా పాల్గొనడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మా ఏమంటారు ప్రజల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ నవీన్ని మాకు అప్పచెప్పినారు. ఇప్పుడు మా బాధ్యతగా నవీన్ని గెలిపించుకోవాలని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చినారు. ఆ ఆలోచనలో భాగంగా ఈరోజు మా పెద్ద ఎత్తున సాయిబాబా నగర్ కావచ్చు, పెద్దమ్మ నగర్ కావచ్చు, స్వరాజ్ నగర్, బంజారా నగర్, శిల్పి నగర్, చాలామంది బస్తీ పెద్దలు, వెల్ఫేర్ కమిటీ సభ్యులు, ఇదివరకు బీఆర్ఎస్కి పనిచేసిన వాళ్ళు ఈరోజు మా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో. ఒకటి ప్రశ్న సూటిగా, అసలు జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ని ఎందుకు గెలిపించాలి అంటే ఏం చెప్తారు? నవీన్ యాదవ్ కుటుంబ సభ్యుడు పబ్లిక్కి. నవీన్ యాదవ్ మా కష్టాల్లో నిలబడే వ్యక్తి అని వాళ్ళకు భావన. ఈరోజు కాదు, నేను గతంలో మజ్లిస్ నుండి పోటీ చేసినప్పుడు కూడా నన్ను పెద్ద ఎత్తున స్వాగతించినారు. మా నాయకత్వం మీద పబ్లిక్కి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా నేను వాళ్ళందరూ కష్టపడతా. 2 సార్లు, ఒకసారి 3rd ప్లేస్, ఒకసారి 2nd ప్లేస్ వచ్చింది. ఈరోజు మీ మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నా కాంగ్రెస్ పాలన ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో మీ సమస్యలు పరిష్కరిస్తూ ఒక మంచి పేరు సంపాదిస్తానని. మిమ్మల్ని గెలిపిస్తే ప్రజలు, మీరు ఇక్కడ లోకల్ నాయకులుగా ఉన్నారు, యువ నాయకుడిగా ఉన్నారు, మిమ్మల్ని గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు? మీరు గుర్తించిన సమస్యలు ఏంది జూబ్లీహిల్స్? మొట్టమొదటి విషయం, ఈ ప్రాంతంలో 70-80% స్లమ్. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికేటోళ్ళు ఉంటారు. మెకానిక్ పనులని, ఆటో డ్రైవింగ్లు కానీ, చిన్న చిన్న పనులు. వాళ్ళ పిల్లలు చాలామంది, నేను క్యాంపెయిన్ ఇప్పుడు కాదు ఎప్పటి నుండో చూస్తూ ఉన్నాను, గల్లీలలో తిరిగేటప్పుడు 10th మంచి మెరిట్ మార్క్స్ 90-95% వచ్చినటువంటి విద్యార్థులు కూడా అలా ఆర్థిక ఇబ్బందుల వల్ల, ప్లస్ కాలేజెస్ ఎక్కడో దూరం ఉండడం వల్ల ప్రభుత్వ కాలేజీలు చదువు ఆపేసుకుంటున్నారు. ఆ విద్యార్థుల గురించి వాళ్ళకి మంచి విద్యను అందించడానికి రేవంత్ అన్నతో మాట్లాడి ఒక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం నా డ్రీము. ఫస్ట్ విద్యార్థుల కోసం ఆ పని చేసి పెడతాను. తర్వాత ఇక బస్సులలో గల్లీలలో సమస్యలు తెలుసు కదా, అవన్నీ కూడా రోడ్లు కావచ్చు, సివరేజ్ లైన్స్ కావచ్చు, హై టెన్షన్ లేన్స్. ఇక్కడ ఉన్నటువంటి హై టెన్షన్ లేన్ వల్ల దాదాపు ఒక 30-40 మంది చనిపోయినారు ఎన్నో సంవత్సరాలుగా. ఆ హై టెన్షన్ లేన్స్ రిమూవల్ కూడా గవర్నమెంట్కి పిటిషన్స్ పెట్టినారు. అవన్నీ కూడా అండర్ ప్రాసెస్ ఉన్నాయి. 150 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేయించినారు. భవిష్యత్తులో మంచి మెజార్టీతో ప్రజలు గెలిపియబోతున్నారు. రేవంత్ అన్న ఆశీస్సులతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేసే విధంగా మేము ముందుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఇన్ఛార్జి మంత్రులు, కాంగ్రెస్ నాయకుల సపోర్ట్ పూర్తి స్థాయిలో మీకు లభిస్తుందని అనుకోవచ్చా? పెద్ద ఎత్తున గత 3 సంవత్సరాలు వాళ్ళు చేయబట్టే కదా 150 కోట్లతో. ఇప్పుడు ప్రచారంలో కూడా అందరు ఎక్కడ ఇన్ఛార్జీలు ఉన్నటువంటి వారు అక్కడ క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. గ్రౌండ్ నుండి, బూత్ కమిటీ స్థాయి నుండి మంత్రుల వరకు అందరూ కూడా కష్టపడుతున్నారు. అంతటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రజలు
కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టాలనే ఉద్దేశంలో ఈడ ఉన్నారు 100%. ఎందుకంటే 2023లోనే బీఆర్ఎస్ని ఖతం చేసిరు రాష్ట్రం అంతా, నగరంలో మొన్న కంటోన్మెంట్ బై ఎలక్షన్ ద్వారా. ఇప్పుడు జూబ్లీహిల్స్లో మొదలు కాబోతుంది. జూబ్లీహిల్స్లో స్టార్ట్ అయ్యి హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ని క్లోజ్ చేసి కాంగ్రెస్ పార్టీకి కంకణం కట్టి అభివృద్ధిని కోరుకునే అభివృద్ధి చేయించుకుంటారు జనాలే. మేము కూడా అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తాం. చివరిగా ఒక ప్రశ్న, కేసీఆర్ ప్రచారానికి వస్తున్నారంట, మరి ఎలా అనుకుంటున్నారు దాన్ని? అందరూ వస్తారు. ఎలక్షన్ అప్పుడు కేసీఆర్ గారు వస్తారు, అమిత్ షా రావచ్చు, మోడీ గారు కూడా రావచ్చు, మాకు రేవంత్ అన్న వస్తాడు. రైట్, ఫైనల్ గా నవీన్ యాదవ్ తన గెలుపుపై ధీమాతో ఉన్నాడు అనుకోవచ్చా? ప్రజలు చాలా ధీమాగా ఉన్నారు. నవీన్ యాదవ్ కన్నా ఎక్కువ ప్రజలు చాలా రైట్, నల్గొండ నరసన్న ఉన్నాడు. బాయి నీకు బాధ ఎందుకే అని ఒక దాంతో జనాల మనసుని నవీన్ బాయ్ గురించి అదొక 2 ముక్కలు వినిపించండి అన్న. మరి ముఖ్యంగా ఎందుకంటే ఇట్లాంటి విద్యావంతుడు, చదువుకున్నవాడు, యువకుడు గెలవాలని కూడా మనస్ఫూర్తిగా జూబ్లీహిల్స్ ప్రజలు అందరూ అనుకుంటున్నారు. పాట పెద్ద హిట్ కావడానికి కారణం కూడా క్యాండిడేట్. ఎందుకంటే హీరో గట్టోడైతేనే పాట హిట్ అవుతుంది. అది నాకు నమ్మకం ఎప్పటి నుంచో కూడా. ఇప్పుడు జరిగిన హిట్లన్నీ కూడా అట్లా ఉన్నాయి. సరే, నేను నాలో ఉన్నా కూడా హీరో కూడా కరెక్ట్ దమ్ము ఉండాలి. దమ్ముంటేనే హిట్ అవుతుంది. అది ఎప్పుడు నేను ఒప్పుకున్నాను. అందులో ఒక్కొక్క లైన్ ఒక్కొక్క తీరుగా ఉంటుంది. బాయి నీకు బాధెందుకే, జూబ్లీహిల్స్లో ఎగిరే జెండా నీదే, నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే. ఈ పాటకు ఈ లైన్ కూడా బాగా హిట్ అయింది. నల్గొండ గద్దర్ నర్సన్న ఏ లీడర్ దగ్గర ప్రచారానికి వెళ్ళిన సందర్భం లేదు, కానీ ఈరోజు స్పెషల్గా వచ్చారు. దీనిపైన కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. ఏంటి? ఏం లేదు, అంటే పార్టీ పరంగా వచ్చారా మీరు? పార్టీ పరంగా వచ్చాను, ప్లస్ సోదరుడు నవీన్ గెలవాలి అనే సదుద్దేశంతో వచ్చాను. జనరల్గా వచ్చాను, వ్యక్తిగతంగా వచ్చాను. జనరల్గా నేను సరే, నేను ఏంటంటే సరే, కాంగ్రెస్ పార్టీ లైన్లో ఎన్నో ఇట్లు ఉన్నాయి, నేను కాదంటం లేను. కాంగ్రెస్ పార్టీ పక్షాన వచ్చాను. యువకుడు తమ్ముడు గెలవాలని మనస్ఫూర్తిగా వచ్చాను. ఎందుకంటే నా పాట ఎక్కడైతే ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది అనేది కూడా ప్రజల నమ్మకం ఉంటుంది. మరి ఏ పార్టీ వాడకుండా తమ్ముడికి పాడా కాబట్టి గెలవాలనే మనస్ఫూర్తి రావడం. అంటే వేరే పార్టీ వాళ్ళకి పాడరిక మాటిస్తున్నారు. అది కాదు, అంటే ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ రైట్, నేను అన్నది అది. రైట్ రైట్, ఇది పరిస్థితి. ప్రచారంలో హోరెత్తిస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ నవీన్ యాదవ్ ప్రచారంతో హోరెత్తి, పార్టీలో చేరికలు ఒకవైపు, మరోపక్క ప్రచారంతో ముందుకెళ్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున ఎంతో హుషారుతో జోరుగా ప్రచారాన్ని మాత్రం గల్లీలో హోరెత్తిస్తున్న పరిస్థితిని మాత్రం ఇక్కడ చూసాము. అదేవిధంగా బోరబండ డివిజన్ లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇంతకుముందు చేరికల్ని కూడా చూశారు. ఈ సందర్భంగా నల్గొండ గద్దర్ కూడా ఇక్కడికి సింగర్ కూడా చేరుకోవడంతో తన వ్యక్తిగతంగా తన కుటుంబ సభ్యుడిగా భావించి మేము మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. ఖచ్చితంగా నవీన్ని గెలిపించాలని కోరడం జరిగింది. కెమెరా పర్సన్ వెంకట్తో శేఖర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి.